అందరికీ నమస్కారం. సో నేను చెప్పేది ఒకటే, అందరికీ మనమంతా మళ్ళీ ఇప్పుడు జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా మనతోనే ఉన్నారు కాబట్టి వెలుగుమట్ల 2.0 యుద్ధాన్ని మళ్ళీ మనం స్టార్ట్ చేయాలి. సో అది ఇప్పుడు మన ముందున్న తక్షణ కర్తవ్యం. సో ఇప్పుడు ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈ సమావేశం పెట్టినాం. ముగ్గురి మంత్రులకు మనం ఈ వేదిక నుంచి చెప్తున్నాం, ముఖ్యమంత్రితో సహా రేవంత్ రెడ్డికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, తుమ్మల నాగేశ్వరరావుకు, భట్టి విక్రమార్కకి. ఇవాళ ఇక్కడ జరుగుతుంది సభ, రేపు ఖమ్మంలో జరుగుతుంది. ఏదో ఒక రోజు ప్లాన్ చేయండి గ్రామీణ పేదల సంఘం తరపున. సో ఎక్కడ పెట్టాలి అన్నది ఖచ్చితంగా ఖమ్మంలో బాధితులందరితో మనం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. సో ఎట్టి పరిస్థితుల్లో మనం వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా ఇంతకుముందే మన హమాలి శ్రీనివాస్ గారితో ఒక చిన్న ఇంటర్వ్యూ చేసిన, మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఎందుకంటే మీడియాతో మాట్లాడినందుకు నన్ను తీసుకుపోయి 100 రోజులు జైల్లో పెట్టారు. నా కొడుకు చదువు మానేసి 100 రోజులు నా కుటుంబాన్ని పోషించడానికి డ్రైవింగ్ పని చేస్తూ నా కుటుంబాన్ని సాధిండు. నేను ఒక్క రూపాయి తీసుకోలేదు, నా మీద 2 లక్షల డబ్బులు తీసుకున్నారని ఆరోపణ నెట్టేసిర్రు. 20 లక్షల ఇల్లు కోల్పోయినా అని తను ఏడుస్తున్నాడు. నాకు ఆర్థికంగా ఏమైనా సహాయం చేసే ప్రయత్నం ఏమైనా చేస్తారా అని అడుగుతున్నాడు. ఎంత దారుణం ఇది! నేనేం అడుగుతున్నా అంటే, ఇప్పుడు జైల్లో ఉండాల్సినాడు ఎవడు? 170 చట్టాన్ని ఉల్లంఘించి ఒక మంత్రి, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఒక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 30 ఎకరాల భూమిని, గిరిజనులకు చెందాల్సిన భూమి, నువ్వు ఎట్లా గిరిజనేతరుడు ఎట్లా నీ ఖాతాలో ఉన్నది? ఇంతవరకు నీకు ఆన్సర్ లేదు. నీ దగ్గర ఆన్సర్ చెప్పకపోగా తుమ్మల నాగేశ్వరరావు కొడుకు నీతో మాట్లాడతారట, ఒక్కసారి సమయం ఇస్తావా అని నాకు చాలామందితో ఫోన్ చేయించారు. వాడితో నేను మాట్లాడేది ఏంది? దొంగ కదా, కబ్జా కోరు కదా, కబ్జాలు చేసినోడితో నేను ఎట్లా మాట్లాడతాను? నేను అవాయిడ్ చేసిన. సో ఇప్పుడు 30 ఎకరాలకి ఆయనకి ఎంత రైతు బంధు వస్తుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డికి 9 రోజుల్లో వేసే రైతు బంధు దాదాపు 1,80,000, 6 మూల 36 అంటే 18, 1,80,000 రూపాయల రైతు బంధు రేపు 9 రోజుల్లో తుమ్మల నాగేశ్వరరావు అకౌంట్లో పడబోతున్నది. గిరిజనులకు సంబంధించిన భూమి రైతు బంధు, రైతు భరోసా ఆయన అకౌంట్లో పడబోతున్నది. మళ్ళీ నెక్స్ట్ టైం అంటే 3,60,000 రూపాయలు, 3,60,000 రూపాయల రైతు బంధు రాబోతున్నది. వీళ్ళేమో కట్టుకున్న ఇల్లు కూలిపోయి, కుటుంబాలు ఆగమైపోయి 100 రోజుల పాటు జైల్లో ఉన్నారట. అసలు వీళ్ళు ఏమన్నా రేపులు చేసిర్రా, లేకపోతే ఎవరన్నా మర్డర్ చేసిర్రా, లేదంటే రేవంత్ రెడ్డి కుటుంబం లెక్కనో, కేసీఆర్ కుటుంబం లెక్కనో వేల లక్షల ఎకరాలు ఏమైనా వెనకేసుకున్నారా? వీళ్ళు అక్కడున్న ప్రజల తరపున కొట్లాడిర్రు, వాళ్ళు కూడా బాధితులే అందులో. అసలు ఎక్కడైనా ఉందా అండి? మర్డర్ చేసినోడు కూడా 90 రోజుల్లో బయటకు వస్తున్న సందర్భం ఉంది కదా. ఏ పాపం చేయనోడు 100 రోజులు ఎట్లా జైల్లో ఉంటాడు? అసలు ఈ దేశంలో న్యాయము, చట్టం అనేది ఏమైనా ఉందా? అసలు రాజ్యాంగం అమల్లో ఉన్నదా? మరి ఇంత జరుగుతుంటే అపోజిషన్ పార్టీలు వీళ్ళ పక్షాన్ని ఎందుకు అండగా నిలబడలే? అంటే మీరు ఆ రోజున గొడవ 5-10 రోజులు జరిగేటప్పుడు దాన్ని రాజకీయంగా వాడుకోవడానికి వచ్చిరు తప్ప, మరి తర్వాత ఈ కార్యక్రమం ఫాలోఅప్ ఎవరు చేయాలా? సో ఎంత అన్యాయం ఇది. సో అందుకే ఈ వేదిక నుంచి మేము చెప్తున్నాం, వెలుగుమట్ల 2.0 యుద్ధానికి ఇక్కడి నుంచే మనం శ్రీకారం చుట్టాలి. ముఖ్యమంత్రిని, 3 మంత్రులను, ఖమ్మం జిల్లాలో ఉన్న రాజకీయ నాయకత్వాన్ని మొత్తం ఎండగట్టాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా 62 ఎకరాలు భూదాన్ భూమని తేల్చాల్సిందే. అక్కడ అర్హులైన పేదలందరికీ ఇండ్లు కట్టివ్వాల్సిందే. లేకపోతే రేపు మీకు జరగబోయే ఎలక్షన్లో మీ రాజకీయ సమాధి కోసం వీళ్ళంతా ఊరూరంతా తిరిగి ప్రచారం చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.